10,00,000 లోపల మంచి ఆటోమేటిక్ కార్స్ ఏమున్నాయి అనేది తెలుసుకుందాం. అది కూడా టాప్ 5 కార్స్ చెప్తాను. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఆటోమేటిక్ కావాలనే చూస్తున్నారనమాట. కొద్దిమంది మాన్యువల్ వాడేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళు కూడా ఆటోమేటిక్ షిఫ్ట్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ అవ్వడం వల్ల కన్వీనియంట్‌గా ఉంటుంది కదా! ఆటోమేటిక్ అంటే. దే ఆర్ షిఫ్టింగ్ టు ఆటోమేటిక్. ఇప్పుడు ఈ వీడియోలో నేను 5 కార్లు చెప్తాను. అది కూడా హ్యాచ్‌బ్యాక్‌లో. ఇప్పుడు చాలామంది కారు కొనేవాళ్ళు నాకు హ్యాచ్‌బ్యాక్ కావాలి. దాంట్లో మంచి ఆటోమేటిక్ ఒకటి సజెస్ట్ చేయండి. 10,00,000 లోపల అంటారు. ఇప్పుడు అలా సజెస్ట్ చేయాలంటే ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒకరికి డ్రైవింగ్ డైనమిక్స్ కావాలంటారు. ఇంకొకరేమో సేఫ్టీ కావాలంటారు. ఇంకొకరేమో ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలంటారు. ఇంకొకరేమో ఆఫ్టర్ సేల్ సర్వీస్ చాలా బావుండాలంటారు. ఇంకొకరేమో మైలేజ్ బావుండాలంటారు. ఇట్లా ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ వీడియోలో నేను 5 కార్స్ చెప్తాను. దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని కూడా చెప్తాను. దాన్ని బట్టి మీ బడ్జెట్‌ని బట్టి మీకు ఏది మంచిది అనిపిస్తుందో దాన్ని చూజ్ చేసుకోండి. మనం ఫస్టు టాటా టియాగోతో స్టార్ట్ చేద్దాం. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మీరు సేఫ్టీ చూస్తుంటే చిన్న కారు కావాలి నాకు. సిటీకి అదేవిధంగా హైవేకి కూడా 2 నేను వాడుకోవాలనుకుంటున్నాను. కానీ నాకు సైజ్ చాలా చిన్నది కావాలి అని చూస్తుంటే మీకు దీంట్లో దొరుకుతదనమాట. తక్కువ బడ్జెట్‌లోనే మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ చాలా బావుంది. మీరు చూస్తే కూడా తెలుస్తుందనమాట. ఏదో ట్యాంక్ లాగా అనిపిస్తదది. మీకు హైవేలో వెళ్ళినప్పుడు కూడా ఆ భయం ఉండదనమాట. ఇన్ కేస్ ఏమన్నా కాకూడనిది ఏమన్నా యాక్సిడెంట్ అయితే కూడా ఈ కారు నన్ను కాపాడుతుంది అనే మీకు భరోసా ఉంటుందనమాట. మీరు దీన్ని సిటీకి కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. హైవేలో వెళ్ళినప్పుడు కూడా దీంట్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. చెప్పాను కదా! ఫస్ట్ సేఫ్టీ. అదేవిధంగా ఇది రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా బావుంది. స్టేబుల్‌గా ఉంటుంది. ప్లాంటెడ్‌గా ఉంటది. మీకు సేఫ్టీ దొరుకుతది. డ్రైవింగ్ చేయడానికి కూడా చాలా బావుంటుందనమాట. సీటింగ్ పొజిషన్ కూడా చాలా బావుంటదిది. అట్ ద సేమ్ టైమ్ మీకు చెప్పాను కదా! మీకు ఆటోమేటిక్ పెట్రోల్‌లో కూడా దొరుకుతది. అదే విధంగా సీఎన్‌జీలో కూడా దొరుకుతదనమాట. కొద్దిమంది నాకు సీఎన్‌జీ కావాలి, సీఎన్‌జీలో ఆటోమేటిక్ కావాలని చూస్తుంటారు కదా! మీకు ఇది మంచి ఆప్షన్ అనమాట. మీకు పెట్రోల్‌లో ఆటోమేటిక్ దొరుకుతది. సీఎన్‌జీలో కూడా ఆటోమేటిక్ దొరుకుతుంది. నెక్స్ట్ మనము షిఫ్ట్, సుజుకి షిఫ్ట్ గురించి తెలుసుకుందాం. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే కొద్దిమంది నేను చెప్పాను కదా! నాకు మైలేజే ప్రిఫరెన్స్. నాకు ఎక్కువ మైలేజ్ వచ్చే కారు కావాలి అంటే దీన్ని తీసుకోండి. చాలా మంచిగా మైలేజ్ వస్తదిది. అట్ ద సేమ్ టైమ్ మీకు సర్వీస్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది. మెయిన్‌గా కొంతమంది నాకు రిలయబుల్ అండ్ డ్యూరబుల్‌గా ఉన్న కారు కావాలంటారు కదా! మీకు దీంట్లో దొరుకుతదనమాట. మంచి మైలేజ్ ఉంది, రిలయబిలిటీ ఉంది, డ్యూరబిలిటీ ఉంది. సర్వీస్ సెంటర్స్‌లో ఇష్యూ ఉండదు. పీస్ ఆఫ్ మైండ్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మీకు చూడ్డానికి కూడా ఈ కార్ చాలా బావుంది. ఇంకొకటి రీసేల్ వాల్యూ కూడా చాలా బావుందనమాట. మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీకన్నీ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి మైనస్సు. అది కూడా ఇంతకుముందు మీరు షిఫ్ట్ వాడుంటే. ఇప్పుడొచ్చిన కొత్త షిఫ్ట్‌లో ఏమైందంటే 3 సిలిండర్స్ చేశారనమాట. ముందైతే 4 సిలిండర్స్ ఉండేది. ఇప్పుడు 3 సిలిండర్స్ చేశారు. మీకది కొద్దిగా పవర్, టార్క్ కాస్త తగ్గుతది. మీకది నో ప్రాబ్లమ్ అనిపిస్తే యూ కెన్ డెఫినెట్‌లీ గో అండ్ బై ఇట్. ఇది చాలా బావుంది కారు. ముందున్న జనరేషన్స్‌తో కంపేర్ చేస్తే, ఇప్పుడున్న జనరేషను లేటెస్ట్ వన్ అయితే చాలా బావుందనమాట. నెక్స్ట్, నెక్స్ట్ మనము ఐ20కెళ్దాం. ఐ20లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు ఇంకొకరు చెప్పాను కదా! నాకు ప్రీమియం కారు కావాలి, చూడ్డానికి చాలా బావుండాలి అంటారు కదా! మీకిది చాలా బావుంటది. హుండాయ్ గురించి చెప్పాలంటే, వాళ్ళ కార్లు కూడా రిలయబుల్‌గా ఉంటాయి, డ్యూరబుల్‌గా ఉంటాయి. దాంతో పాటు ప్లస్ వీళ్ళేమిస్తారంటే, ఇంటీరియర్ ఎస్పెషల్లీ చాలా బావుంటుందనమాట. మంచి మెటీరియల్స్ వాడతారు. క్వాలిటీ చాలా బావుంటది. డ్యూరబుల్‌గా ఉంటాయి. చూడ్డానికి కూడా కలర్ కాంబినేషను, ఆ ఫిట్ ఫినిషు, టచ్ చేయడానికి గానీ, చూడ్డానికి గానీ చాలా రిచ్‌గా అనిపిస్తాయన్నమాట. మీకు ఇంటీరియర్ లోపల చాలా ప్రీమియంగా ఉండాలి. చూడ్డానికి చాలా బావుండాలి అంటే మీకు దీంట్లో చాలా బావుంటది. ప్లస్ పాయింట్స్ చెప్పాను కదా! రిలయబుల్, డ్యూరబుల్, సర్వీస్ సెంటర్‌లో కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది మీకు. ఆహ్, యూ నో ఇష్యూస్ ఏముండవు రిగార్డింగ్ ప్రొడక్ట్ అండ్ సర్వీస్. స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ దాంట్లో ఏమీ సమస్య లేదు. సర్వీస్ కూడా చాలా చేస్తారు వీళ్ళు. ఇంజిన్స్ కూడా చాలా స్మూత్‌గా ఉంటాయి. ఇక ఐ20లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆటోమేటిక్ అన్నిట్లో ఉంది. దీంట్లో కూడా ఉంది. కానీ దీంట్లో ఉన్నది సుపీరియర్ అనమాట. కంపేర్ టు అదర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్. మనకి టియాగోలో, స్విఫ్ట్‌లో వచ్చేది ఏఎంటీ అంటాం కదా! అదంతా మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వదు. హెడ్ నాట్స్ గానీ, ఆ జెర్క్స్ కానీ మీకు తెలుస్తా ఉంటాయి గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు. నాకు అదేమొద్దు. నాకు ప్రశాంతంగా లోపల కంఫర్టబుల్‌గా ఉండాలి.
నాకు ఈ జర్క్స్ రావడం, హెడ్ నాట్స్ ఉండడం నచ్చదు అంటే గన మీరు i20 తీసుకోండి. దీంట్లో ట్రాన్స్మిషన్ ఏముంది ఆటోమేటిక్ అంటే సీవీటీ అనమాట. నేను చెప్పాను కదా ఏజీఎస్ అనేది అంత బాగోదు. ఇది సీవీటీ కానీ వాళ్ళు ఐవీటీ అంటారు దీన్ని. సో 2 ఒకటే టెక్నాలజీ. సీవీటీలో రబ్బర్ వాడతారు. దీంట్లో చైన్ వాడతారనమాట. సీవీటీ కన్నా కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది మీకు. కంఫర్టబుల్‌గా, కన్వీనియంట్‌గా ఉంటుంది. కాబట్టే వాళ్ళు కొత్త టెక్నాలజీ దీంట్లో తీసుకొచ్చారనమాట ఐవీటీ అని. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ కావాలి డ్రైవింగ్ అంటే దీన్ని తీసుకోండి. మీకు కంపేర్ టు స్విఫ్ట్ అండ్ దెన్ టాటా టియాగో ఇది చాలా బాగుంటుంది ఎక్స్‌పీరియన్స్‌కి. నెక్స్ట్ మనము టొయోటా గ్లాన్జాని చూద్దాము. టొయోటా గ్లాన్జాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే మైలేజ్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం డ్యూరబుల్ అండ్ రిలయబుల్. ఇది టొయోటా తెలుసు కదా, టొయోటా గ్లాన్జా. టొయోటా వాళ్ళ గురించి తెలుసు కదా, సర్వీస్లో మాత్రం టాప్ ఉంటారనమాట వాళ్ళు. మీకు రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, మైలేజు. నాకు ఆఫ్టర్ సేల్ సర్వీస్లో అస్సలు హెడేక్ ఉండకూడదు. కార్ నేను ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి కూడా పికప్ చేసుకొని తీసుకెళ్ళి సర్వీస్ చేసి తీసుకొస్తారు. లేదా మీరే వెళ్ళి కూడా సర్వీస్ చేసి తీసుకురావచ్చు. మీకైతే అంత మంచి సర్వీస్ ఇస్తారంటే వాళ్ళు చాలా బాగుంటుందన్నమాట. ది బెస్ట్ అనమాట వాళ్ళు. సర్వీస్లో మాత్రం అంత బాగా చేస్తారు వాళ్ళు. మీకు ఇవన్నీ వస్తాయి చూసారా, దాంతోపాటు మైలేజ్ ఉంది, రిలయబిలిటీ ఉంది, డ్యూరబిలిటీ ఉంది, దెన్ మంచి సర్వీస్ క్వాలిటీ కూడా ఉంది. సో దీంట్లో కూడా ఏజిఎస్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ సీవీటీ, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కార్ ఏంటంటే టాటా అల్ట్రోస్. దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇది కూడా సేఫ్టీ. నేను చెప్పాను కదా మంచి సేఫ్టీ కావాలి నాకు. నాకు కాస్త ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కావాలి అంటే కొంతమందికి టియాగో చిన్నది అనిపిస్తుంది సైజు, నాకు ఇంకొద్దిగా పెద్దది కావాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళకు ఇది మంచి ఆప్షన్ అనమాట. ప్రీమియం హ్యాచ్ బ్యాక్ చూడ్డానికి చాలా బాగుంది, చాలామందికి ఇష్టమైన షేప్ ఇది. అండ్ దెన్ 5 స్టార్ రేటింగ్ ఉందన్నమాట. సేఫ్టీ క్రాష్ టెస్ట్లో 5 స్టార్ వచ్చింది. ఓకే, మీరు ఫిజికల్గా కూడా దాన్ని యూస్ చేసినప్పుడు తెలుస్తుంది అనమాట. చాలా మంచిగా హెవీగా సాలిడ్గా అనిపిస్తుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం నేను చెప్పాను కదా టియాగోనే డ్రైవింగ్ చేయడానికి చాలా బాగుంటుందని. ఇది దానికన్నా కాస్త ఇంకొక నెక్స్ట్ స్టెప్లో ఉంటుందన్నమాట. ఆ సస్పెన్షన్ కానీ, స్టీరింగ్ ఫీడ్బ్యాక్ కానీ, హ్యాండ్లింగ్ కానీ, స్టెబిలిటీ కానీ, ఆ ప్లాంటెడ్గా ఉండడం కానీ, స్పీడ్లో వెళ్ళినా కానీ అన్నీ చాలా బాగున్నాయి. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ టియాగో అయినా తీసుకోవచ్చు, లేదా మీరు అల్ట్రాస్ అయినా తీసుకోవచ్చు. ఇదైతే చూడ్డానికి చాలా బాగుంది, సేఫ్టీ ఉంది, అండ్ దెన్ టీసీటీ కూడా ఉందన్నమాట. డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ కూడా వస్తుంది మీకు. సో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాను కదా, టియాగో కన్నా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సీటింగ్ కంఫర్ట్ కానీ, మీరు ఎంతసేపు జర్నీ చేసినా కూడా టైర్డ్ కావడం, చిరాకు రావడం, అలసిపోవడం లాంటివి ఏమి ఉండవు. బోత్ టియాగోలో కానీ దీంట్లో కూడా కానీ. ఇది ఇంకొద్దిగా స్పేషియస్గా అనిపిస్తుంది మీకు. డ్రైవింగ్ చేయడానికి కూడా ఇంకా కాస్త బెటర్గా ఉంటుంది అనమాట. అల్ట్రాస్లో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఏఎంటీ ఉంది, అదేవిధంగా డీసీటీ కూడా ఉంది. బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ మీకు ఏఎంటీ కావాలన్నా లేకపోతే డీసీటీ కావాలని చూసుకోండి. ఏఎంటీ అయితే కాస్త తక్కువ ప్రైస్ ఉంటుంది, డీసీటీ అంటే ప్రైస్ కాస్త ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్లస్ పాయింట్స్ చెప్పాను, ఇంకా మైనస్ పాయింట్స్ కూడా చెప్పాలి కదా. రెండు తెలుసుకుంటేనే మీకు క్లారిటీ వస్తుంది, ఏది మంచిది, ఏది మీకు సెట్ అవుతుందని. టియాగోతోనే స్టార్ట్ చేద్దాం. దీంట్లో ఏంటంటే ఇంజిన్ ఉంది కదా, ఇది కొద్దిమందికి నాకు వైబ్రేషన్స్, సౌండ్స్ ఉండకూడదు అనుకుంటే కనుక మీరు దీన్ని అవాయిడ్ చేయండి. కాస్త సౌండ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట. ఇంకొకటి, నాకు మంచిగా కారు కొన్న తర్వాత తలనొప్పులే ఉండకూడదు. అది ఫిట్ అండ్ ఫినిష్ కానీ, రిలయబిలిటీ రిలేటెడ్ కానీ, డ్యూరబిలిటీ రిలేటెడ్ కానీ, ఆఫ్టర్ సేల్ సర్వీస్ కానీ, నాకు ఇలాంటి సమస్యలు ఏమొద్దు అనుకుంటే మీరు దీన్ని దూరంగా పెట్టేసేయండి. ఓకే, మైలేజ్ కూడా మీకు మంచిగా మైలేజ్ కావాలి అంటే కనుక దీన్ని దూరంగా పెట్టండి. మీకు సుజుకీలో వచ్చినంత మైలేజ్ దీంట్లో రాదు. ఓకే, క్వాలిటీ, ఫిట్ ఫినిష్, ఆఫ్టర్ సేల్ సర్వీస్, మైలేజ్ కావాలంటే దీనికి దూరంగా ఉండండి. ఇంజన్ కూడా ఓకేనా. స్విఫ్ట్ దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే సేఫ్టీ. మీకు టాటా టియాగోలో, అల్ట్రాస్లో ఉన్నంత సేఫ్టీ దీంట్లో ఉండదు. అదైతే గుర్తుపెట్టుకోండి. సేఫ్టీ కావాలి, మీ ప్రయారిటీ సేఫ్టీ అంటే యూ కెన్ అవాయిడ్ సుజుకి స్విఫ్ట్. సో దీంట్లో మైలేజ్ తీసుకోండి. మైలేజ్ కోసం సర్వీస్ కాస్ట్, సర్వీస్ సెంటర్స్, ఆఫ్టర్ సేల్ సర్వీస్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ కావాలంటే దీన్ని చూడండి. సేఫ్టీ కావాలంటే దీన్ని తీసుకోకండి. అలాగే దీంట్లో సిలిండర్స్ చెప్పాను కదా, ముందు 4 ఉండేటివి ఇప్పుడు 3 ఉన్నాయి. టియాగోలో కూడా 3నే ఉన్నాయి, అల్ట్రాస్లో కూడా 3నే ఉన్నాయి. కానీ కంపేర్ టు దిస్ ఇది కాస్త బాగుంటుంది అనమాట. ఇంజను వైబ్రేషన్స్ తక్కువ ఉంటాయి, నాయిస్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ సుజుకి కదా, వాళ్ళు బాగా చేస్తారు.
నెక్స్ట్ అల్ట్రాస్‌కొస్తే అల్ట్రాస్ అగైన్ సేమ్ ఇష్యూ అనమాట. ఇంజిన్ నాయిస్, ఆ వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. మీకు సేఫ్టీ కావాలంటే తీసుకోండి. నాకు ఎక్కువ మైలేజ్ కావాలి, నాకు మంచి ఇంజిన్ కావాలి, స్మూత్‌గా ఉండాలి, లోపల సౌండ్ రావడం, వైబ్రేషన్స్ రావడం నాకు నచ్చదు. ఆ కారు కొన్న తర్వాత సమస్యలు రావడం నాకు నచ్చదు. క్వాలిటీ ఇష్యూస్, డ్యూరబిలిటీ, రిలయబిలిటీ ఇష్యూస్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇష్యూస్ నాకు వద్దు అనుకుంటే గనక దీన్ని దూరంగా పెట్టండి. ఓకే. మీరు వేరే ఆల్టర్‌నేట్ చూసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు ఉంది కదా! మనకి స్విఫ్ట్ ఉంది. అలాగే గ్లాన్జా ఉంది. అలాగే ఐ20 ఉంది. వాటిని చూసుకోండి. నెక్స్ట్ మనము గ్లాన్జాకొస్తే గన దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే సేఫ్టీ. సేఫ్టీ కావాలనుకుంటే మీకు దీంట్లో దొరకదనమాట. మీరు ఆల్టర్‌నేటివ్ చూసుకోండి. అదొకటి తప్ప మిగతా అన్నీ బాగున్నాయి. ఇంజిన్ బాగుంది. యూనో మైలేజ్ బాగుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ బాగుంది. రిలయబుల్, డ్యూరబుల్ అన్నీ బాగున్నాయి గానీ మీకు ప్రీమియం లుక్, ఇంటీరియర్ ప్రీమియంగా ఉండాలంటే దీంట్లో మీకు అది దొరకదు. నెక్స్ట్ సేఫ్టీ దొరకదు. ఈ 2 కావాలంటే ఆల్టర్‌నేటివ్ చూసుకోండి. నెక్స్ట్ మనం ఐ20కి వద్దాం. దీంట్లో మైనస్ పాయింట్లు ఏంటంటే సేఫ్టీ. ఓకే. మీకు సేఫ్టీ కావాలంటే మీరు ఆల్టర్‌నేటివ్ చూసుకోండి. ఐ20లో అన్నీ బాగున్నాయి. ఇంజిన్ బాగుంది, రిలయబుల్ ఉంది, డ్యూరబుల్‌గా ఉంది. ఇంటీరియర్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. ట్రాన్స్మిషన్స్ కూడా చాలా బాగుంటాయి. చెప్పాను కదా! సీవీటీ అనేది మంచి ట్రాన్స్మిషన్. ఓకే. సో దీంట్లో మీకు ఇప్పుడు బెస్ట్ ఏంటంటే మంచి మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి అంటే ఐ20 చాలా బాగుంది. సీవీటీ ప్లస్ ఇంజిన్ బాగుంది, ప్లస్ ఇంటీరియర్ కూడా చాలా బాగుందన్నమాట. మీకు సేఫ్టీతో పాటు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కావాలంటే, సేఫ్టీతో పాటు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కావాలంటే మన అల్ట్రాస్ తీసుకోండి. మీకు మంచి మైలేజ్ కావాలి, మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ కావాలి, రిలయబుల్, డ్యూరబుల్ కార్ కావాలి అంటే కనుక స్విఫ్ట్ తీసుకోండి. మీకు ఇంకా తక్కువ బడ్జెట్లో సేఫ్టీ కావాలి, ఆటోమేటిక్ కావాలి అంటే కనుక టియాగో తీసుకోండి. సో దేనికి మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే డిసైడ్ చేయండి. ఇప్పుడు ప్రైజింగ్ చూద్దాము ఎంత ఉన్నాయో. ఇప్పుడు టియాగో చూస్తే కనుక స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ₹6,31,290 ఉంది. 6,31,290 రూపీస్ అనమాట. ఓకే. అలాగే మనము స్విఫ్ట్‌లో చూసామంటే 7,04,000 ఉంది. ఓకే. ప్రైస్ డిఫరెన్స్ చూసుకోండి. నెక్స్ట్ అల్ట్రాస్ చూసామంటే గన ఆటోమేటిక్ వచ్చేసి 7,60,000 ఉందన్నమాట. ఓకే. అదేవిధంగా నేను చెప్పాను కదా! ఇప్పుడు అల్ట్రాస్‌లో చెప్పింది ఏఎంటీ, ఇది డీసీటీ కూడా ఉందని చెప్పాను కదా! వీళ్ళు డీసీఏ అంటారు. డీసీఏ వచ్చేసి 9,43,000 ఉంది. ఓకేనా. ఇప్పుడు గ్లాన్జా చూసామంటే ఏఎంటీ 7,74,000 ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ మనం ఐ20 చూసామంటే కనుక 8,13,000 ఉంది. సో ఇది చాలా స్మూత్‌గా ఉంటుంది మీకు. సీవీటీ అని చెప్పాను కదా! వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇంజిన్స్ అనమాట. మీకు లోపలైతే ఇలా మూవ్‌మెంట్స్ రావడం, గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు, అప్ షిఫ్ట్ అయ్యేటప్పుడు, డౌన్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మీకు అలాంటివి ఏం తెలీదు. స్మూత్‌గా వెళ్ళిపోతుందనమాట కారు. చాలా బాగుంటుంది. సిటీకైనా గానీ, హైవేకైనా గానీ. మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే గనక ఇది చూసుకోండి. సో ఇంజిన్ డీటెయిల్స్ ఆల్రెడీ చెప్పాను కదా! టియాగోలో ఉన్నది, అల్ట్రాస్‌లో ఉన్నది ఒకే ఇంజిన్ అనమాట. 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజను. అలాగే మన సుజుకీలో ఉన్నది కూడా 1.2 లీటర్ 3 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజను. మన గ్లాన్జాలో ఉన్నది అండ్ దెన్ ఐ20లో ఉన్నది మాత్రం 1.2 లీటర్ 4 సిలిండర్స్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్. ఇది మీకు అర్థం చేసుకోండి. ఇంజను స్మూత్‌గా ఉంటుంది, వైబ్రేషన్స్ ఉండవు, చాలా బాగుంటుందన్నమాట. 4 సిలిండర్స్ ఉంటే మీరు కొనేటప్పుడు ఇది కూడా అర్థం చేసుకొని కొనండి. 4 cylinders are better than 3 cylinders.